వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధ చెందిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ప్రముఖ సంఘ సేవకులు, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీత, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ స్వామివారికి పూజ చేశారు. ఈ సందర్భంగా వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ శ్రీ వీరభద్రస్వామి దర్శనం మహాభాగ్యమని అన్నారు. రాష్ట్రంలో ఉన్న చదువుతున్న చిన్నారి బాలబాలికలు విద్యారంగంలో రాణించాలని ఆయన వేడుకున్నారు. శ్రీ వీరభద్రస్వామి చూపు రైతన్నలు పాడి పంటలతో విరాజిల్లాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వీరభద్రస్వామి దేవాలయానికి అధిక నిధులు కేటాయించి స్థానిక శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న పర్యాటక శోభకు ప్రత్యేకమైన చొరవ చూపి నిధులు కేటాయించాలని ఆయన వేడుకున్నారు. సర్వేజన సుఖనోభవంతు అని అన్నారు. వారి వెంట జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల ఐలేష్ యాదవ్, సంకల్ప సంస్థ కోఆర్డినేటర్ కంకటి వెంకటేష్ గౌడ్, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మన కొత్తకొండ జాతర ప్రత్యేకంగా శ్రీ వీరభద్ర దేవస్థానానికి ప్రత్యేకంగా మా బాలలకు ప్రజావేదిక రాష్ట్ర కమిటీ నుండి ఈరోజు దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏంటంటే ఇంత మంచి పవిత్రమైన వీరభద్ర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కువ నిధులు కేటాయించి ఎంతోమంది భక్తులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వీరి ప్రాంతాల నుండి రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా దీనికి ప్రత్యేకంగా ఒక పర్యాటక శోభలార ఒక మంచి దేవాలయాన్ని అభివృద్ధి చేయవలసి ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన మన వీరభద్ర దేవాలయం. ఆ దేవాలయాన్ని అభివృద్ధికి ప్రత్యేకంగా మన శాసనసభ్యులు ప్రత్యేక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేక చొరవ చూపాలి. ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం వరకు ఇది ఒక పర్యాటక శోభగా తీర్చిదిద్దాలని ప్రత్యేకంగా కోరుతూ ఈరోజు మన గైడ్ ఇవ్వడం జరిగింది. ఇది మన దేవాలయం పైన దానికి సంబంధించిన ప్రత్యేక నిధులు ఎక్కువ కేటాయించి ఒక టూరిజం ప్లస్ వాటిగా చేయవలసిందిగా ప్రత్యేకంగా వేడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దైవదర్శన కార్యక్రమంలో వెంబడి ప్రత్యేకంగా మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మన ఐలేష్ యాదవ్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మా సంకల్ప సంస్థ ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమం దర్శనం చేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై వీరభద్ర స్వామి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.